ఇప్పుడు మనము ప్రాచీన సాహిత్య ప్రక్రియలో భాగంగా ఇతిహాసం అనేటువంటి ప్రక్రియను తెలుసుకుంటాం. ఇతిహాసం అని అంటే ఏంటంటే ఈ విధంగా జరిగింది అని అర్థం. ఈ విధంగా జరిగింది అని అర్థం. ఈ విధంగా జరిగింది అంటే కథ ఇట్లా జరిగిందయా అని చెప్తారు కదా. అంటే పూర్వకథలను ఇంతకుముందు వాళ్ళ కథలను తెలిపేటువంటిది ఇతిహాసాలు. ఇతిహాసం అనేటువంటిది ఒక వంశానికి చెందినటువంటి కథ కావచ్చు, జన్మల పరంపర కథనం కావచ్చు, అంటే ఒక వంశానికి సంబంధించినటువంటి కథ కావచ్చు, జన్మల పరంపర కథనం కావచ్చు, మరి ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తుల సమాహారం కావచ్చు, వీరపురుషుల మరియు ఇతివృత్తం కావచ్చు. ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తుల సమాహారం కావచ్చు, వీరపురుషుల ఇతివృత్తము కావచ్చు. ఇది ఒకటి. మరి ఈ విధంగా జరిగిందని వర్ణింపబడేటువంటిదే ఏంటంటే ఇతిహాసం. ధర్మార్థ కామమోక్షాల ఉపదేశాలతో కూడుకున్నటువంటిది ఇతిహాసం. ఇతిహాసాలు రెండు రకాలు, ఒకటి పరాక్రియ, రెండు పురాకల్పం. ఒకటి పరాక్రియ, రెండు పురాకల్పం. ఓకే, ధర్మార్థ కామమోక్షాల ఉపదేశాలతో కూడుకున్నటువంటిదే ఇతిహాసం. అంటే ఇక్కడ ఇతిహాసం అని అంటే ఒక రాజుకు కానీ, ఒక రాజవంశంనకు కానీ, ఒక జాతికి కానీ, ఒక దేశమునకు కానీ సంబంధించిన ఇతివృత్తాన్ని చారిత్రకంగా వివరించినచో దాన్ని ఏమంటామనంటే ఇతిహాసం అని అంటాం. ఒక రాజుకు కానీ, ఒక రాజవంశానికి కానీ, ఒక జాతికి కానీ, ఒక దేశానికి కానీ సంబంధించిన ఇతివృత్తాన్ని చారిత్రకంగా, ఒక చరిత్రపరంగా, ఒక క్రమపరంగా ఒక రాజు యొక్క చరిత్ర తీసుకుందాం. శ్రీరాముడు అనేటువంటి రాజు, ఆయన యొక్క చరిత్రను వరుస క్రమంలో చెప్తే అది ఇతిహాసం. ఒక రాజవంశం, సూర్యవంశం, చంద్రవంశం, ఇట్లా ఏదైనా ఒక రాజుకు సంబంధించినటువంటి వంశానికి సంబంధించి దాని ఒక జాతిని కానీ, ఒక దేశానికి సంబంధించిన ఇతివృత్తాన్ని కానీ చారిత్రకంగా వివరిస్తే దాన్ని ఏమంటామనంటే ఇతిహాసం అని అంటాం. మరి ఇతిహాసం యొక్క లక్షణాల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి చారిత్రక ప్రాధాన్యం, రెండు కథాకథనం, మూడు సందేశం. చారిత్రక ప్రాధాన్యం, కథాకథనము, సందేశం. పరాక్రియ, పురాకల్పం అని అంటే ఒకే ఒక నాయకుడు కలిగినటువంటి రచననేమో పరాక్రియ, దానికి ఉదాహరణ రామాయణం. పురాకల్పం అని అంటే బహునాయకాశ్రయం కలిగినటువంటిదేమో పురాకల్పం, దానికి ఉదాహరణ మహాభారతం. రైట్, రామాయణం గురించి చూద్దాం. రామాయణం అని అంటే రాముని యొక్క జీవనయానం అని అర్థం. రామాయణం అని అంటే రాముని యొక్క జీవనయానం. శ్రీరాముడి యొక్క వంశచరిత్రను తెలిపేటువంటిదే రామాయణం. ఈ రామాయణాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు అని అంటే వాల్మీకి మహర్షి. ఈ వాల్మీకి యొక్క అసలు పేరు ఏం పేరు అని అంటే రత్నాకరుడు. తెలుగులో కంటే ముందుగా రామాయణము తమిళంలో రాయడం జరిగింది. దాన్నే కంబన్ అనేటువంటి ఆయన కంబరామాయణం అనేటువంటి పేరుతో రచించిండు. హిందీలో తులసీదాస్ అనేటువంటి ఆయన రామచరిత మానస్ అనేటువంటి పేరుతోటి రామాయణం రచించిండు. కన్నడంలో పొన్నకవి అనేటువంటి ఆయన భువనైక రామాభ్యుదయం అనేటువంటి పేరుతోటి రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. వీళ్ళందరికంటే ముందు రామాయణాన్ని సంస్కృతంలో రాసింది ఎవరనంటే వాల్మీకి. 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన నిర్వచనోత్తర రామాయణం అనేటువంటి పేరుతోటి రామాయణాన్ని రాసిండు. మరి ఇక్కడ ఈ నిర్వచనోత్తర రామాయణంలో సీతను రాముడు త్యజించుట, కుశలవుల యొక్క జననము, రావణ వృత్తాంతము, వాలిసి గురువుల వృత్తాంతము, వేదవతి వృత్తాంతం ఇవన్నీ దీంట్లో కలవు. రామాయణకు సంబంధించి చూసినట్లయితే రామాయణం ఉత్తరకాండతో కలిపి మొత్తం 7 కాండలు, 24,000 శ్లోకాలు. రామాయణంలో ఉన్నటువంటి ఛందస్సు ఏంటంటే అనుష్టుప్. ప్రతి 1000 శ్లోకాలకు మొదట గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరం ఓం భూర్భువఃస్య భర్గో దేవస్య ధీమహి తస్సవితర్వరేతన్య, ఇట్లా ఉంది. అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఈ 7 కాండాల విషయానికి వచ్చినట్లయితే బాక్సు కోడ్ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, ఈ 7 కాండలను మనము చెప్పుకుంటాము రామాయణంలో ఉన్నటువంటి భాగాలు. నెక్స్ట్ తెలుగులో వచ్చినటువంటి రామాయణ విషయానికి వచ్చినట్లయితే రంగనాథ రామాయణము గోనబుద్ధారెడ్డి, భాస్కర్ రామాయణాన్ని హులక్కి భాస్కరుడు, మొల్ల రామాయణమేమో ఆతుకూరి మొల్ల,
నిరోష్ట రామాయణం మరిగంటి సింగరాచార్యులు, రామాభ్యుదయం అయ్యలరాజు రామభద్రుడు, అచ్చతనుగు రామాయణమేమో కూచిమంచి తిమ్మకవి, ఉత్తర హరివంశమేమో నాచన సోమన, ఉత్తర రామాయణమేమో కంకంటి పాపిరాజు, శ్రీ మధ్రమాయణ కల్పవృక్షమేమో విశ్వనాథ సత్యనారాయణ. ఇవి తెలుగులో వచ్చినటువంటి రామాయణాలు. రంగనాథ రామాయణం చూద్దాం. మరి రంగనాథ రామాయణాన్ని రాసింది గోనబుద్ధారెడ్డి 13వ శతాబ్దం. తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి రామాయణం రంగనాథ రామాయణం. కాకతీయుల కాలానికి సంబంధించి కాకతీయ రుద్రమదేవి కాలంలో మహబూబ్ నగర్ జిల్లా వర్ధమానపురము పాలకుడైనటువంటి గోన గన్నయారెడ్డి యొక్క సోదరుడైనటువంటి విఠల రంగనాథం యొక్క కొడుకే గోన బుద్ధారెడ్డి. ఈ గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో ఉన్నటువంటి ఛందస్సు ద్విపద. తెలుగులో ద్విపద రామాయణము, తొలి ద్విపద రామాయణం ఏంటంటే రంగనాథ రామాయణము. మరి గోన బుద్ధారెడ్డి అనేటువంటి ఆయన బాలకాండ నుండి యుద్ధకాండ వరకు 6 కాండాలను తెలుగులోకి అనువాదం చేసిండు. ఉత్తరకాండను తన కుమారులైనటువంటి కాచబిబుడు విఠలనాథుడు అనేటువంటి వాళ్ళు అనువాదం చేశారు. ఈ కాచబిబుడు విఠలనాథుడు అనేటువంటి వాళ్ళే తెలుగులో తొలి జంట కవులు. వీళ్ళు 13వ శతాబ్దానికి చెందినటువంటి తెలుగులో తొలి జంట కవులు. నందిమల్లయ్య గండసింహన్ అనే వాళ్ళు 16వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు, అంటే 15వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు నందిమల్లయ్య గంటసింహన్న. వీళ్ళేమో కాచబిబుడు విఠలనాథుడు అనేటువంటి వాళ్ళేమో 13వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఈ రంగనాథ రామాయణంలో వాల్మీకి రామాయణంలో లేనటువంటి అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. అదేంటిదంటే ఇంద్రుడు కోడేయి కోయడము, లక్ష్మణుడు 7 బరులు గీయడం, సులోచన వృత్తాంతం, ఊర్మిళాదేవి నిద్ర అంటే మీకు అందరికీ తెలిసినటువంటిది. శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలుండగా భరత శత్రుఘ్నులప్పుడు సౌమిత్రి వరస సేవలు చేయగా, అయ్య మీరెవరయ్యా మీరింత ఆగడమ్ములకొస్తిరి, మా తండ్రి జనకరాజు వింటే మేము ఆజ్ఞ చేయక మానడు, మా అక్క మరిది విన్నా నిన్నిప్పుడు బతకనివ్వడు జగతిలో. ఇది ఊర్మిళాదేవి నిద్ర. లక్ష్మణదేవర నవ్వు, కాలనేమి వృత్తాంతము, జమిమాలి వృత్తాంతము ఇవన్నీ వాల్మీకి రామాయణంలో లేనటువంటి అంశాలు. వాల్మీకి రామాయణంలో లేనటువంటివి కాబట్టి వాటికి ఏమని పేరు అంటే అవాల్మికాలు అనేటువంటి పేరు ఉన్నది. మరి ఇప్పుడు పాలకురికి సోమనాథుని యొక్క రచనలు చూసినట్లయితే, గోన బుద్ధారెడ్డి యొక్క రచనలు చూసినట్లయితే, గోన బుద్ధారెడ్డి పాలకురికి సోమనాథుడు, ఈ ఇద్దరి యొక్క రచనలు చూసినట్లయితే పాలకురికి సోమనాథుని యొక్క రచనలేమో శైవమత ప్రచారానికి దోహదం చేస్తాయి, గోన బుద్ధారెడ్డి యొక్క రచనలేమో వైష్ణవ మత ప్రచారానికి దోహదం చేస్తాయి. వైష్ణవ మత ప్రచారానికి దోహదం చేసేవేమో గోన బుద్ధారెడ్డి యొక్క రచనలు, శైవమత ప్రచారానికి దోహదం చేసేటువంటివేమో పాలకురికి సోమనాథుని యొక్క రచనలు. ఓకేనా? తర్వాత చూసినట్లయితే భాస్కర రామాయణం. అంటే తెలుగులో తొలి రామాయణంగా చెప్పుకునేటువంటిది ఏమో రంగనాథ రామాయణం. ఈ రంగనాథ రామాయణాన్ని తెలుగులో అనువదించింది గోన బుద్ధారెడ్డి. ఎవరండి? గోన బుద్ధారెడ్డి. రైట్. నెక్స్ట్ భాస్కర రామాయణం. ఈ భాస్కర రామాయణం అనేటువంటిది తెలుగులో వచ్చినటువంటి రామాయణాల్లో చెంపు రామాయణంగా మనం చెప్పుకోవచ్చు. చెంపు అంటే గద్యం పద్యం 2 ఉన్నటువంటి రామాయణాన్ని చెంపు రామాయణం అంటాం. ఓకే. ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉన్నటువంటి హులక్కి భాస్కరుడు, అతని కుమారుడైనటువంటి మల్లికార్జున భట్టు, అతని శిష్యుడైనటువంటి రుద్రదేవుడు, మిత్రుడైనటువంటి అయ్యలార్యుడు వీటిని పూర్తి చేయడం జరిగింది. పుత్ర శిష్య మిత్ర సమేతంగా వచ్చినటువంటి రామాయణంగా చెప్పుకోవచ్చు దీన్ని. పుత్ర శిష్య మిత్ర సమేతంగా వచ్చినటువంటి రామాయణం. దీన్ని అంకితం ఎవరికనంటే సాహిని మారణకు. సాహిని అని అంటే ఏంటంటే అశ్వదళానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు సాహిని అంటే. మరి ఈ భాస్కర రామాయణంలో ఉన్నటువంటి గజపద్యాల సంఖ్య ఎంత అంటే 6000. రాముణ్ణి ఉత్తమ పురుష పుంగనుగా చిత్రించినటువంటి రామాయణంగా మనం చెప్పుకోవచ్చు భాస్కర రామాయణం. రాముడు అనంటే ఒక ఉత్తమ పురుషుడు, ఒక రోల్ మోడల్ అని వివరించినటువంటి రామాయణము ఏంది అంటే భాస్కర రామాయణం. అంటే రామాయణాలలోకెల్లా
రాముడు అనేటువంటి వాడు ఒక ఉత్తమ పురుషుడు అని చిత్రించినటువంటి రామాయణము భాస్కర రామాయణము. ఈ భాస్కర రామాయణ కవులు ఎంతమంది అని అంటే నలుగురు. భాస్కర రామాయణంలో అత్యధికంగా శబ్దాలంకారాలు వాడినటువంటి కవి ఎవరు అనంటే మల్లికార్జున భట్టు. ఎవరండి? మల్లికార్జున భట్టు. ఈ మల్లికార్జున భట్టు చూడండి, మల్లికార్జున భట్టు ఉలక్కి భాస్కరుని యొక్క కుమారుడు. శిష్యుడేమో రుద్రదేవుడు, మిత్రుడేమో అయ్యలార్యుడు. ఈయననే రామాయణంలో ఎక్కువ భాగం రాసిండు మల్లికార్జున భట్టు. ఏమేమి రాసిండు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, మల్లికార్జున భట్టు బాలకాండ, కిష్కింధకాండ, సుందరకాండ 3 కాండలు రాసిండు. కుమారరుద్రదేవుడు అయోధ్యకాండ, అయ్యలార్యుడేమో యుద్ధకాండ శేషభాగము. ఇందులో అరణ్యకాండ, యుద్ధకాండ, ఉలక్కి భాస్కరుడు మొత్తం 1140 పద్యాలు. అవాల్మికం ఏమేముందంటే సీత జన వృత్తాంతం అనేటువంటిది అవాల్మిక వృత్తాంతం, అంటే వాల్మీకి రామాయణంలో లేనటువంటి వృత్తాంతం. నెక్స్ట్ మొల్ల రామాయణం. మొల్ల కాలం వచ్చేసి 15వ శతాబ్దం, నెల్లూరు జిల్లా గోపవరం. ఈమె కుమ్మరి కులంలో జన్మించింది. కుమ్మరి కులంలో మరి తన కవిత్వము గోపవరంలో ఉన్నటువంటి శ్రీ కంఠమల్లేశ్వరి దయ వల్ల అలవడిందని రామాయణంలో చెప్పుకుంది. తెలుగులో మొట్టమొదటి రామాయణాన్ని రాసినటువంటి కవయిత్రిగా మనం చెప్పుకోవచ్చు మొల్లని. మరి అదేవిధంగా తెలుగులో లభిస్తున్నటువంటి రామాయణాల్లో మొట్టమొదటి సంగ్రహ రామాయణం కూడా ఏంటనంటే మొల్ల రామాయణం. మరి ఇందులో కాండలు ఎన్ని అంటే 6. ఇది పద్యంలో రాయబడి జరిగింది. అంకితం ఎవరు చేసిందనంటే మొల్ల. అంకితము శ్రీరాముని. ఈమెనే ఆతుకూరి మొల్ల అని అంటారు. ఇంటి పేరు ఏంటంటే ఆతుకూరి మొల్ల. ఒక కుమ్మరి కులంలో శాలివాహన కులంలో జన్మించినటువంటి రచయిత్రి కవయిత్రి మొల్ల. ఈమె తమ రాసినటువంటి రామాయణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేసింది. భాగవతాన్ని పోతన శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. ఇక్కడ మొల్ల తాను రాసినటువంటి సంగ్రహ రామాయణం అనేటువంటి రామాయణాన్ని మరి శ్రీరామచంద్రునికి అంకితం చేయడం జరిగింది. ఏమంటుందనంటే ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు, ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడు హనుమంతుడు చెప్పినటువంటి మాటలు మొల్ల రామాయణంలో ఉన్నాయి. చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలక మీద చెప్పెదనని అన్నటువంటి కవయిత్రి ఎవరంటే మొల్ల. చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలక మీద చెప్పెదనని. ఇంకేమంటది? తేనె సోకనోరు తీయనగు రీతిగా కవిత్వము ఉండాలి. అంటే తేనెను నాకినట్లయితే ఎంత మధురమైనటువంటి అనుభూతిని పొందుతామో కవిత్వము చదివినప్పుడు కూడా అంతటి అనుభూతిని పొందాలి. దట్ ఈస్ ద పోయట్రీ. అది పోయట్రీ అని చెప్పింది ఎవరు అని అంటే మొల్ల. ఎవరు? మొల్ల. అంటే ఇక్కడ తేనె సోకనోరు తీయనగు రీతిగా కవిత్వం ఉండాలని చెప్పినటువంటిది మొల్ల. ఈమె రాసిన రామాయణం పేరు తన పేరుతోనే రాసుకుంది, మొల్ల రామాయణం అని పేరుతో రాసుకుంది. గుహుడు నది దాటడానికి వచ్చినటువంటి శ్రీరాముని యొక్క పాదాలను కడిగినటువంటి విషయం కూడా మొల్ల రామాయణంలో వివరించడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ ఈ మిగతా రామాయణంలో కనిపించినటువంటి త్రిజట వృత్తాంతం అనేటువంటిది ఒకటి మనకు మొల్ల రామాయణంలో కనపడుతుంది. త్రిజట వృత్తాంతం మిగతా రామాయణంలో మనకి ఎక్కడా కనిపించదు, ఈ దీంట్లో మాత్రమే కనిపిస్తుంది. అదే త్రిజట వృత్తాంతం. ఓకే, రైట్. కూచిమంచి తిమ్మకవి రాసినటువంటి ఇది. ఈయన 18వ శతాబ్దం, బిరుదు కవిసార్వభౌముడు, రచన అచ్చతెనుగు రామాయణము, అంకితము కుక్కుటేశ్వర స్వామి. ఈయన రాసినటువంటి రామాయణం. ఉత్తర రామాయణం రాసింది కంకంటి పాపిరాజు. ఈయన దక్షిణాంధ్ర యుగానికి సంబంధించి 17వ శతాబ్దం. అంకితము మదన గోపాల స్వామి. ముఖ్యమైనటువంటి కథ సీతా పరిత్యాగం చేసుకోవడం. రామాభ్యుదయము అయ్యలరాజు రామభద్రుడు. కాలం 16వ శతాబ్దం. అష్టదిగ్గజ కవి అయిన శ్రీకృష్ణదేవరాయల యొక్క
అష్టదిగ్గజాల్లో ఉన్నటువంటి ఒక కవిగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నిరోష్ట రామాయణము మరింగంటి సింగరాచార్యులు దీన్ని రాసింది. కాలం 16వ శతాబ్దం. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే దశరథ రాజనందన చరిత్ర, శుద్ధాంధ్ర నిరోష్ట సీతా కళ్యాణము, అంటే రామాయణాన్ని ఓష్ట్యాలు లేకుండా పప్ప బబ్బ మా అనేటువంటి అక్షరాలు లేకుండా రాసింది ఇది. దశరథ రాజనందన చరిత్ర బిరుదు శతలేఖని ఘంటావధాని అనేటువంటి బిరుదు ఇతనికి ఉన్నది. ఉత్తర హరివంశాన్ని రాసినటువంటి వ్యక్తి నాచన సోముడు. ఈ నాచన సోముడు అనేటువంటి ఆయన ఉత్తర హరివంశం అనేటువంటి పేరుతోటి రామాయణ భాగాన్ని రాయడం జరిగింది, ఉత్తరకాండను. మొదటి బుక్కరాయల యొక్క ఆస్థాన కవి 14వ శతాబ్దం. సకల భాషాభూషణుడు, సంపూర్ణ కీర్తి, సాహిత్య రసపోషణుడు, నవీన కథ సనాదుడు, సంవిధాన చక్రవర్తి అనేటువంటి బిరుదు ఉంది. ఈ ఉత్తర హరివంశాన్ని ఎవరికి అంకితం చేసిండంటే హరిహరనాథునికి అంకితం చేయడం జరిగింది. తిక్కన భారతాన్ని హరిహరనాథునికి అంకితం చేసిండు. కొర్రవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికను హరిహరనాథునికి అంకితం చేసిండు. నాచన సోమన ఉత్తర హరివంశాన్ని హరిహరనాథునికి అంకితం చేసిండు. పోయినసారి పీజీటీ బిట్టిది. హరిహరనాథునికి ఎవరెవరు తమ తమ కావ్యాలను అంకితం ఇచ్చారు అంటే తిక్కన నాచన సోమన. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కథలు ఏంటంటే నరకాసుర వధ, హంస డిబకోపాఖ్యానము, బాణాసుర వధ, పాండ్రక వాసుదేవుల కథ. ఉత్తర హరివంశానికి మూలం ఏంటంటే సంస్కృత హరివంశం. ఈయన పేర్కొన్నటువంటి శాసనం ఏంటంటే పెంచికలు తిన్న శాసనము. ఇందులో అశ్వాసాలు ఏంటంటే 6, అంటే ఉత్తర హరివంశంలో ఉన్నటువంటి అశ్వాసాలు. ఇంకా ఇతర రామాయణాలు ఏమైనా ఉన్నాయని చూసినట్లయితే ఎర్రన రామాయణాన్ని రాసి ప్రోలయ వేమరానికి అంకితం ఇచ్చాడని విమర్శకుల యొక్క అభిప్రాయము. పుట్టపర్తి నారాయణాచార్యులు రామాయణము, విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం, తరిగొండ వెంగమాంబ వాసిష్ఠ రామాయణము, అల్లంరాజు రంగసాయి కవి చెంపు రామాయణము చెంపు భారతము, గణవరపు వెంకటకవి బాలరామాయణము, ముప్పాల రంగనాయకమ్మ రామాయణ విషవృక్షము, వాల్మీకి రామాయణానికి మందరం అనేటువంటి పేరుతో వ్యాఖ్యానాన్ని రాసింది వావికొలను సుబ్బారావు. ఈ వావికొలను సుబ్బారావు అనేటువంటి ఆయననే పోతన యొక్క నివాసాన్ని వివాదాస్పదం చేసి కడప జిల్లా ఒంటిమిట్ట అని వాదించినటువంటి వ్యక్తి వావికొలను సుబ్బారావు. ఈయన యొక్క బిరుదు ఏంటంటే ఆంధ్ర వాల్మీకి అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ మహాభారతం గురించి తెలుసుకుందాం, తర్వాత వీడియోలో తెలుసుకుందాం మహాభారతం గురించి. ఓకే.